హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి బీరువా రిపేర్ గురించి నేను 4 టిప్స్ చెప్తానండి. 4 టిప్స్ వల్ల మీకు ఈజీగా బీరువా లాక్ అయినా సరే, డోర్ సరిగ్గా పడకపోయినా, సైడ్లో మన లాక్స్ ఇది ఏదైనా అన్ని రిపేర్ మీరే చేసుకోవచ్చు. ఎటువంటి ₹1 ఖర్చు లేకుండా, ఏ మెకానిక్ లేకుండా మీరే చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ లాక్ మనకు ఓపెన్ కావడం లేదు, ఎంత లాగినా పైకి ఎత్తినా పడడం లేదు సరిగా. ఇది ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కొన్ని బీరువాళ్ళకి. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను, దీనిలో టిప్స్ చెప్తాను మీకు. ఈజీగా మీరు ఏం చేస్తారంటే, ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మీకు ఇంట్లో బీరువాకి సంబంధించి ఎలా రిపేర్ చేయాలో చిట్కా చెప్తాను. ఆ విధంగా ట్రై చేయండి. డెఫినెట్గా ఒక్కొక్క టిప్స్ మీకు యూజ్ అవ్వచ్చు. ఓకేనా? ఇక్కడ లాక్ చూడండి మనకు ఓపెన్ కావడం లేదు. మెయిన్ ఇక్కడ ఈ లాక్ ఎలా ఓపెన్ అవ్వాలి ఈజీగా చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే స్క్రూ డ్రైవర్తో మీరు పైన వెనక పక్క బాక్స్ ఉంటుంది, మన లాక్ బాక్స్, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఈజీగా మనకు ఓపెన్ అయిపోతుంది బాక్స్. స్క్రూ సైడ్ బాక్స్ పక్కన పెట్టుకోండి. ఒక బీరువాకి మెయిన్ సిస్టమ్ ఇదే అండి. దీని లాక్ సిస్టమ్ మొత్తం ఇక్కడ కింద మన బీగలు వేసేది అంతా ఇదే. దీంట్లో ఉండే ప్రాబ్లం మొత్తం చూపిస్తాను. ఇది ఎందుకు ఎలా పనిచేస్తుంది కూడా చెప్తాను మీకు. ఇక్కడ నట్స్ బోల్టాలు అన్నీ ఉంటాయి, ఇక్కడ ఎలా ఏమేమి చేయాలని. ఓకే, ఇప్పుడు మన ఫస్ట్ టిప్ చూడండి. ఫస్ట్ టిప్లో మీరు ఏం చేస్తారంటే చూడండి, మీరు ఆయిల్ క్యాన్ తీసుకోండి. ఆయిల్ క్యాన్ అవుతుందంటే కొన్ని టైట్గా ఉంటాయి కొన్నిసార్లు. దీన్ని ఆయిల్ క్యాన్తో ఫ్రీ చేసుకోవాలా. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే నట్టు బోల్టా ఉంటాయి కదా ప్రతి చోట, లేదంటే లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్స్ కాడ మొత్తం మీరు ఆయిల్ అప్లై చేయాలా. ఈ విధంగా మీ ఇష్టం, ఇంట్లో కొబ్బరి నూనె ఏదైనా సరే, ఇంజిన్ ఆయిల్ ఏదైనా సరే యూస్ చేయొచ్చు. డెఫినెట్గా ఇలా వేసిన తర్వాత ఇలా కదిలించండి. ఆ పైన లింక్ ఉంటుంది, పైన కమ్మిపోయింటుంది, అక్కడ కూడా మీరు ఆయిల్ వేయాలి పైన. ఎందుకంటే లాక్లో కూర్చునేదానికి ఈ కింద పక్క ఉంటుంది కదా, అది కూడా ఎక్కడ కూడా వేయండి. ఇక్కడ 2 వేసి మీరు లాక్ ఓపెన్ వేస్తూ ఉంటే కొంచెం కదులుతుంది కదా, అప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఈ విధంగా మనకు లాక్ ఓపెన్ అయ్యేదానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ ట్రిక్. రెండో ట్రిక్ ఏంటంటే చూడండి, రెండో ట్రిక్లో మనకి మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే మనకు లాక్ ప్రాబ్లం వస్తుంది. ఈ లాక్ ఏమవుతుందంటే చూడండి, ఈ లాక్ కూడా స్టక్ అయిపోయింటుంది. అక్కడ ఆయిల్ వేయాలి మనం లాక్లో ఆయిల్ వేస్తే మనకు ఫ్రీ అవుతుంది. చాలా మంది లాక్ ఎక్కువ వాడుతున్న వాళ్ళు అయితే ఓకే పర్లేదు. ఒకవేళ వాడకపోతే మీరు కంపల్సరీ లాక్లో మీరు ఇక్కడ గ్యాప్లో ఆయిల్ వేసిన తర్వాత మీరు ఆన్ చేస్తా ఆఫ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మీకు లాక్ ఓపెన్ అవుతుంది. ఈ లాక్ సిస్టమ్ మనం ఎక్కువ వాడకపోతే ఏమవుతుందంటే స్టక్ అయిపోయి జామ్ అయిపోయి ఉంటుంది, లేదంటే తుబ్బట్టి ఉంటుంది. దాన్ని క్లీన్ చేసుకుని క్లాత్తో ఏదైనా సరే క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా లాక్ 4-5 సార్లు ఓపెన్ చేయండి. ఆయిల్ వేసిన తర్వాత పనిచేస్తుంది. ఓకే, డెఫినెట్గా మీకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మూడో టిప్స్ చూడండి. మూడో టిప్స్ ఏంటంటే, ఇక్కడ మన నట్టు బోల్టా ఉంటాయి. ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఈ లాక్ సిస్టమ్ మనం సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, ఈ నట్టు బోల్టా ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓపెన్ చేసుకొని చెక్ చేయండి లోపల ఏమైనా మనకు ఏదైనా లూజ్ అయినా టైట్ అయినా చూడండి. మళ్ళీ ఆయిల్ క్యాన్ లోపల కూడా మీకు ఆయిల్ కూడా కొద్దిగా వేయండి. ఎందుకంటే మనకు లోపల ఏదైనా ఫ్రీగా మూవ్ అవ్వాలంటే కొద్దిగా ఆయిల్ వేయాలా. ఏదైనా స్టక్ అయ్యి చిలుము పట్టినాయి మళ్ళీ యాస్టేజ్కి మీరు బిగించండి. ఈ నట్లు ఎట్లా అంటే చూడండి, కొంచెం టైట్ చేయండి నార్మల్గానే. ఒకవేళ మీకు ఎక్కువ టైట్ ఉంటే కొంచెం లూజ్ చేయొచ్చు. ఇది హెవీ టైట్ ఏముండదు, నార్మల్ చేతనే టైట్ చేసి ఉంటారు సింపుల్గా. ఏం అవసరం లేదు, మిషన్స్ స్పానర్స్ ఏం అవసరం లేదు. చూడండి, ఇప్పుడు బాగా పనిచేస్తుంది లాకు. ఇప్పుడు డోర్ కూడా మనకు ఈజీగా పడుతుంది. జస్ట్ ఏమైందంటే మనకు ఆయిల్ మనం కొంచెం వేసాము, ఆ నట్టు బోల్టాలు కొంచెం లూజ్ అయింటే దాన్ని కొంచెం టైట్ చేసాం అంతే. డెఫినెట్గా పనిచేస్తుంది. ఒక్కొక్కసారి మనకు ఆయిల్ క్యాన్తో ఈజీగా రిపేర్ అయిపోద్ది. ఆయిల్ వేసి కొంచెం ఫ్రీ చేసి సరిపోతుంది. లేదంటే నట్టు బోల్టా కొంచెం లూజ్ చేసి టైట్ చేయండి అంతే. రిపేర్ అయిపోతే బ్యాక్ సైడ్ డప్పా బిగించేసేయండి. ఈ విధంగా స్క్రూస్ నార్మల్ సెట్ చేసేయండి. ఓకే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకు కొంచెం చేస్తుంటారు. నా ఛానల్ అన్ని మీకు ఎంతో కొంత మనీ సేవ్ అయ్యే వీడియోస్ చేస్తుంటాను, చెక్ చేయండి. ఓకే, ఈ విధంగా మనకు డోర్ లాక్ సిస్టమ్ బాగా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా వస్తుంది మనకు బీరువాలో. అదేం ప్రాబ్లం అంటే చూడండి, ఇక్కడ మన లింక్స్ ఉంటాయి కదా, ఇక్కడ లింక్స్ కూడా మన చిన్న హోల్స్ ఉంటాయి. ఇక్కడ ఈ మనం వేసేటప్పుడు ఈ హోల్స్ కూడా క్లాత్ ఏదైనా అడ్డం కోసం చెక్ చేసుకోండి. కింద పైన మనం లాక్ వేసేటప్పుడు చూడండి, ఆ రాడ్ మనం కరెక్ట్గా హోల్లో కూర్చోవాలా, సైడ్లో మనం గ్యాప్ లేకుండా సెట్ అవ్వాలా. ఒకసారి మన క్లాత్ బ్యాగ్స్ ఏదైనా తగులుతాయని చెక్ చేసుకోవాలి మీరు కింద పైన. ఈ విధంగా కరెక్ట్గా మీకు హోల్లో సెట్ అయిపోతే లాక్ సిస్టము రాడ్ సెట్ అయిపోతుంది. ఈ విధంగా రిపేర్ చేసుకుని మీరే చేసుకోవచ్చు. చిన్న ప్రాబ్లమ్స్ చేయండి, పెద్ద ప్రాబ్లమ్స్ ఏముండవు. ఓకే, రిపేర్ అయిపోయింది. నా వీడియో కానీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాండి మీ క్రియేటివ్ జిల్లాని.